ప్రధానమంత్రి ఉజ్వల్ పథకంలో భాగంగా ఎలక్షన్ ముందు చేపట్టిన డ్రైవ్లో మహిళలు గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్లు 94వ వార్డు శ్రీ పిన్నింటి పార్వతి గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అర్హులైన వారి కొంతమంది మహిళలకు గ్యాస్ స్టవ్, సిలిండర్, గ్యాస్ బుక్కు మరియు కనెక్షన్ యొక్క బాండ్ 94వ వార్డు అధ్యక్షురాలు శ్రీ పిన్నింటి పార్వతి గారు, తనకాల శ్రీనివాస్ గారు మరియు వట్టి రమేష్ గారు అందజేయడం జరిగింది. ఇలానే ఒక్కోసారి 10 మందికి చొప్పున గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలందరూ హర్షం వ్యక్తం చేశారు. పెందుర్తి రిపోర్టర్ జై శివసాయి, పవర్ ఆఫ్ పీపుల్ న్యూస్. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ప్రతి మహిళకు గ్యాస్ స్టవ్ అందజేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు పవన్ కళ్యాణ్ మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో 94వ వార్డు అధ్యక్షురాలు శ్రీ పిన్నింటి పార్వతి గారి ఆధ్వర్యంలో ప్రతి మహిళకు ఒక్కొక్కసారి 10 మంది చొప్పున 10 మందికి గ్యాస్ స్టవ్ అందజేయడం జరుగుతుంది. జై జనసేన. మా విజయం. నా పేరు పిన్నింటి పార్వతి, 94వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షురాలు నేను. ఈరోజు పిన్నింటి నియోజకవర్గం 94వ వార్డులో ప్రధానమంత్రి ఉజ్వల పథకం మీద ఒక 3 నెలల కిందట చాలామందికి గ్యాస్ కనెక్షన్ పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గారి తాలూకా వివరాలు ఏవి కూడా ఇంతకు ముందు వైసీపీ పార్టీ కళ్ళు మూసి ఎప్పుడూ కూడా పథకాలు బయటకు రానిచ్చింది కాదు. ఇది గమనించిన జనసేన పార్టీ ప్రతి జనానికి కూడా, ప్రతి మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండాలని, ఎలా అయితే ప్రధానమంత్రి గారు మహిళ కళ్ళల్లో పొగ చూడకూడదనే ఆలోచనతో ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండాలని ఆయన అడిగితే ఉజ్వల పథకం పెట్టారో, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో, అలాగే మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఈరోజు మేము ముందుగా ఒక 4 నెలల ముందు ఎలక్షన్ ముందు ఒక 100 మందికి సొంతంగా మేము అందరినీ మహిళలందరినీ పిలిచి మా కంపెనీలో కూర్చొని అప్లికేషన్ పెట్టడం జరిగింది. అదే ఏజెన్సీ వాళ్ళు ఈరోజు 10 మందికి, అంటే ట్రిప్కి 10 మందికి కలెక్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది. అది మా జనసేన పార్టీ తరఫున, మా 94వ వార్డు తరఫున మా వార్డు నాయకులైనటువంటి తనకాల శ్రీనివాసరావు గారు, నేను, మా ఇద్దరి చేతుల మీద ఈరోజు ఈ 10 మందికి కూడా మేము గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా 10 మందికి వస్తాయి. మేమైతే 100 మందికి పెట్టాము. ఇంచుమించు 100 మందికి కూడా అయిపోయినట్టే. ఈరోజు ఈ విజయం నిజంగా చెప్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోదీ గారి ఆశయాలు ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తూ, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఆశిస్తూ, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కూడా, పంచకర్ల రమేష్ బాబు గారి ఆశీస్సులతో కూడా ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.